మెదక్ జిల్లాకు రాలే. అటటట్టు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేదు రా, వచ్చి నాయిపోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్లను మోసం చేసి ముఖం లేక ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నేను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక, ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోష్పారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అన్నాడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సుడుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే, ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కటి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ను తింటే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ను తిట్టుడెందుకు? నీళ్ళు ఎట్లినవాడు మన అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువల నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్లు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడేవాడు నీళ్లు ఇవ్వకుండా ఆపేది? డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిరా. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలు నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలున్నాయి అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి. నేను నిన్న తూప్రాన్ పోయినా, మొన్న పోయినా తూప్రాన్ పోతే గిట్లే మాట్లాడుతుంటే దన్మని ఒక ఆమె నా చేయి పట్టుకున్నది. ఏం పేరమ్మా అంటే పెంటమ్మ అన్నది. ఏంది పెంటక్క అన్న? పెంటమ్మ ఏమంటది, మొన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బిడ్డ, 5,000 ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నది. అరే గట్ల పైసలు తీసుకుంటావా పెంటక్క? నియత ఉండాలి కదా, అన్నం పెట్టిన వాళ్ళ కేసీఆర్ను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ 3 ఏళ్లు కాపాడుకున్నాడు, 1,500 రూపాయలు ఇచ్చిండు. కరోనా వస్తే ఎవరు వచ్చిందమ్మా? నేను వచ్చింది కదా దుబ్బాకకు. దుబ్బాకలో, అక్బర్పేటలో, భూంపల్లిలో ఈ పక్కన కరోనా వస్తే అందరు భయపడిపోతుంటే నేను ధైర్యంగా ఇళ్లకి పోయి ఊర్లకి పోయి మేమున్నాం భయపడకండి అని ధైర్యం చెప్పి కడుపులో పెట్టి కాపాడుకున్నాం మేము ఆ రోజు.
ఈ బీజేపీ వాడు వచ్చిండా, కాంగ్రెస్ వాడు వచ్చిండా? ఎవడొచ్చిండా ఆ రోజు? అయితే ఆ పెంటమ్మ అంటది, నువ్వు ఎట్లా మర్చిపోతావు పెంటక్క, కేసీఆర్కి ఇంత మంచిగా నీకు అన్నం పెట్టిండు అని నేనన్నా. అట్లా కాదు బిడ్డ, నాకు మాత్రం గంత తెలియదా? నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు, కాన్పు అయితే దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇవాళ నేను బీడీలు చేస్తే నాకు 2000 పింఛన్ వస్తుంది. ఈ 3 కేసీఆర్ చేసిండు, నేను ఎట్లా నీయద్దప్తా అన్నది. మరి 5000 ఎట్లా తీసుకున్నావు అని నేనన్నా. లేదు ముందే మనసులో ఒట్టు అనుకున్న దేవునికి, దేవుడా దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు, నేను నా ముందే అనుకున్నా ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్నా, ఇవి మా పైసలే అని చెప్పి ముందే దేవునికి చెప్పుకొని తీసుకున్నా సార్, నేను అట్లేం విమానం తప్ప సారు అన్నది. అంటే నేను అన్న పెంటక్క అయినా గవ అవసరమా నీకు అన్న. అట్లా కాదు బిడ్డ, ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ ఇచ్చిపోయింది కాంగ్రెస్ వాళ్ళు, నెలకు 2500 బ్యాంకులో ఇస్తామన్నారు.